నాయకుడు లేని సమయాన మమ్ముద్ధరించంగా ఆదుకున్నావయ్యా. నియోజకవర్గానికి కరి చిట్టిబాబు గారు, మరవాడి సూరిబాబు గారు, నరాల కృష్ణమూర్తి గారు, శర్రా రాజ్కుమార్ గారు, మేడ్సిట్ రావు గారు, మురార్జీ గారు, తోట వెంకన్న గారు, దేవరపల్లి వెంకటేశ్వరరావు గారు, కడాల రాజు గారు, అలాగే ఈ పాప టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి అలాగే నారా లోకేష్ గారు శాఖ తీసుకున్న తర్వాత ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ విషయంలో మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం గతం నుంచి 150,000 పోస్టులు తీసిన ఘనత ఒక్క టీడీపీ మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది కూడా తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి సుమారు 16,457 పోస్టులు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. అంటే ఈ యొక్క ప్రపంచంలో అనుకోవచ్చు ఏదైనా వృత్తి గొప్ప వృత్తి ఈ టీచర్స్ వృత్తి, దాన్ని ప్రోత్సహించేది మాత్రం ముందు తెలుగుదేశమే, ఇప్పుడు ఎన్డీఏ కూటమే. అందులో ఏ విధమైన సందేహం లేదు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు అంతే ముఖ్యం, ఆరోగ్యం అంతే ముఖ్యం. అంతే కదా. అంతేకాకుండా ప్రోగ్రెస్ కార్డులో వాళ్ళ ప్రోగ్రెస్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఒక లైన్ రాయడం జరుగుతూ ఉంది. కొలిస్టిక్ కార్డు ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతాం. ఈరోజు ఈ యొక్క కోనసీమ క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం అనే కార్యక్రమం మండల స్థాయిలో 7, 8, 9 తారీఖున జరుపుతున్నారు. డిస్టిక్ లెవెల్లో మాత్రం 22, 23, 24 జనవరి నెల జరుపుతా ఉన్నారు. ఒకటి మాత్రం పిల్లలు గుర్తించుకోవాల్సింది, మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా అవసరం. మా కాలంలో నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను అవుట్ కాదని వాదించేవాడు. అవుట్ అంటే నేను వికెట్ కింద బ్యాట్ నాది కాబట్టి పట్టిపోయేవాడు. కంప్లీట్గా పిల్లవాడు దేంట్లో ఇంటర్ కాలేజీకి వెళ్తే అక్కడ 75%, 80% ఆడపిల్లలే బాగా చదువుతా ఉన్నారు. 85% దాటిన వాళ్ళు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రతి చోట కూడా ఆడపిల్లలు పూర్తిగా చదువు పట్ల ఆటల పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారు. వాళ్ళ పోటీతత్వంలో మగవాళ్ళ కన్నా ముందంజలో ఉన్నారు. అలాగే చాలా మంది పిల్లల దగ్గర ఈ యొక్క ప్యాడ్స్ మన గత ప్రభుత్వం ఐప్యాడ్స్ ఇచ్చింది. అవి ఆటోమేటిక్గా ఎంత తెలివైన వాళ్ళు అయిపోయారంటే అది లాక్ తీసి యూట్యూబ్, వాట్సాప్లు కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి చెప్పేది ఈ యొక్క సోషల్ మీడియాకి, ఈ యూట్యూబ్కి, వాట్సాప్లకి దూరంగా పెట్టకపోతే పిల్లల్ని చాలా ఇబ్బంది. టీవీ ఎంతసేపైనా చూడండి, ఇబ్బంది ఉండదు. కానీ వన్స్ మీకు వాడి చేతిలో ఉంది అంటే ఇబ్బంది పడినట్టే. సుమారు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు కూడా సెల్ వాడు ముట్టుకోకపోవడమే మంచిది.
అలాగే ఈరోజు ఈ ఆటపాటలు సిద్ధమైన బాలబాలికలకి అందరికీ కూడా నా ఆశీస్సులు, అలాగే మీ అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఈవేళ ఫస్ట్ ఓడిపోవడమే మంచిది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వార్డు మెంబర్ని పెట్టి ఓడిపోయాను. ఆ సొంత మా తాతయ్య గారు ఇచ్చిన కాలనీలో ఒక వార్డు మెంబర్ని నిలబెట్టి వార్డు మెంబర్ ఓడిపోయాను. ఆ రోజు ఎందుకు ఓడిపోయినా ప్రక్షాళన మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు నుంచి తిరిగి చూసుకోలేదు. ఒక సర్పంచ్, ఒక మంత్రి గారు, గత ప్రభుత్వం మంత్రి గారు సొంత ఇళ్ళు ఉన్న సర్పంచ్లో ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద ఎట్టి నెగ్గించిన పరిస్థితికి వచ్చాం. అలాగే ఫస్ట్ ఓడిపోవడంతోనే స్టార్ట్ అవడం వల్ల కసి పెరుగుతుంది. ఎప్పుడు కూడా నగ్గిన వాళ్ళు నేను గొప్పవాడిని అయిపోయాను, నాకన్నా చాలా మంది వెనక్కున్నారు అని తలకి కళ్ళుగా నెగ్గినాయి అంటే ఆ రోజు నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. అలాగే అమ్మఒడి కార్యక్రమం కూడా, తల్లి పొందడం కార్యక్రమం కూడా జూన్లో దఫాలుగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటగా 4th, 5th, 6th పిల్లలకు అథ్లెటిక్స్ ఈవెంట్ జరుగుతాయండి. 7th, 8th, 9th గర్ల్స్కి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్లు జరుగుతాయండి. ఇవి పిల్లల్లో ఉత్సాహం కలిగించడానికి, సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుగా ఇది ఏర్పాటు చేశారండి. దీన్ని, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మంత్రివర్యులకు కూడా పిల్లలను ఉద్దేశించి మాట్లాడవచ్చు. రామచంద్రపురి నియోజకవర్గం కేగవరం మండలంలోని పామర్ హై స్కూల్లో జరుగుతున్న క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వాసంశక్తి సుభాష్ గారికి మంత్రివర్యుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన డయాస్ పై కూర్చుని ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. పత్రికా సోదరులకు కూడా నా నమస్కారాలు. ఉపాధ్యాయులందరికీ, మా ఎంపీఓ గారికి, ఎంఏఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని మన గవర్నమెంట్ ఈ ఆటల పోటీని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం చదువు ఎంత శ్రద్ధగా చదువుతామో, మన స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆడాలి. కాబట్టి పిల్లలందరూ స్నేహంగా ప్రతి గేమ్లోనూ పార్టిసిపేట్ చేసి గెలవడానికి ప్రయత్నించాలి తప్పితే, మనం కసిగా గేమ్ ఆడాలి తప్పితే కోపంతో గేమ్ ఆడకూడదు. కాబట్టి మనం చేసే తొందర కార్యక్రమాల వల్ల మనం చూసుకోకో దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాం ఆటల్లో. కాబట్టి మీరందరూ ఎవరు దెబ్బలు తగిలించుకోకుండా చక్కగా ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులకు, అదేవిధంగా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, క్లాప్స్ కొట్టండి గట్టిగా.
ఎన్టీఆర్ భౌతిక స్టేషన్ లైన్ పోవండి త్వరగా. తారీఖున మండలాల వారీగా క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ఇలాంటి అన్ని ఆటలని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆటలు ఎంత ముఖ్యం, ఆటపాటలు ఎంత ముఖ్యమో చదువు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఎన్డీఏ కూటమి పూర్తిగా విశ్వసించి ఈరోజు అనేక ఆటపాటలతో సంక్రాంతి ముందే వచ్చిందా అనిపించేలాగా ఇక్కడ క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే రాబోయే 12, 13, 14 తారీఖున కూడా ఈ యొక్క స్థానిక విఎస్ఎం కాలేజీలో ఆడవాళ్ళకి ప్రత్యేకించి పిల్లలకి అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముగ్గురు పోటీలు కానీ, ఆటపాటల పోటీలు కానీ, అలాగే మన సంప్రదాయ సంస్కృతికి ఉట్టిపడేలాగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు కానీ అన్నీ కూడా జరపడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇలాగే పిల్లలందరూ ఉత్సాహంతో మరి ఆటపాటల్లో బహుమతి గెలవాలని, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని అక్కడ ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. క్రికెట్ ఆడారు, ఈరోజు వాలీబాల్ ఆడారు. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? ఖచ్చితంగా ఈ పిల్లలను చూసి ఎంత ఉత్సాహంగా చూసేటప్పటికి పాత రోజులు గుర్తొచ్చే, బ్యాట్ బాల్ కూడా పట్టుకోండి.